పాకిస్తాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని, ఇరుపక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ చేపట్టిన సైనిక చర్యల పట్ల సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన చెందుతున్నారని డుజారిక్ మంగళవారం వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది. బుధవారం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద మౌలిక సదుపాయాల స్థావరాలపై దాడులు చేసినట్లు ఎక్స్ వేదికగా తెలిపింది. క్రూరమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఖచ్చితమైన నియంత్రిత దాడులు జరిగాయని పేర్కొంది. అంతకుముందు భారత సైన్యం కూడా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని 9 ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిసింది. న్యాయం జరిగింది, జై హింద్ అని భారత సైన్యం అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. మొత్తం 9 స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం. మా చర్యలు కేంద్రీకృతమైనవి, పరిమితమైనవి, ఉద్రిక్తతలను పెంచేవి కావు. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. లక్ష్యాల ఎంపికలో, దాడుల అమలులో భారత్ గణనీయమైన సంయమనం ప్రదర్శించింది అని సైన్యం వివరించింది.